బండి సంజయ్ బెయిల్ పిటిషన్ రద్దుపై విచారణ వాయిదా పడింది. వాదనలు రేపటికి వాయిదా వేసింది హనంకొండ కోర్టు. బెయిల్ రద్దు చేయాలంటూ హనంకొండ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, బండి సంజయ్ బెయిల్ పిటిషన్ రద్దుపై అయితే విచారణ వాయిదా పడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? హన్మకొండ జిల్లా కమలాపూర్ బాయ్స్ హై స్కూల్ 10th హిందీ పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో బండి సంజయ్ ఈ నెల 6న బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ పై వాదోపవాదనలు జరిగాయి. ఇవాళ గంటకు పైగా వాదోపవాదనలు జరిగినటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా ఈ వాదనలకు సంబంధించి రేపటికి వాయిదా వేసింది హన్మకొండ కోర్టు. ప్రభుత్వం తరఫున పీపీ వాదనలు వినిపించారు. ఇవాళ బండి సంజయ్ తరఫున హైకోర్టు అడ్వకేట్ రవిచంద్రన్ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. బండి సంజయ్ బెయిల్ కండిషన్లు ఉల్లంఘిస్తున్నట్టు కూడా ప్రభుత్వం తరఫున లాయర్లు వాదించారు. హిందీ పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో బండి సంజయ్ విచారణకు సహకరించట్లేదు. బండి సంజయ్ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కమలాపూర్ బాయ్స్ స్కూల్ 10th హిందీ పేపర్ కేసులో విచారణకు సహకరించట్లేదు. ఆయన ఫోన్ ను మాకు ఇవ్వట్లేదు. అనేక సాక్ష్యాలు, అనేక కీలక అంశాలు ఉంటాయి. ఫోన్ పోయిందని బండి సంజయ్ చెప్తున్నాడు. ఇది సరైంది కాదు. ఇప్పటికైనా బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చెప్పిన పరిస్థితి. అయితే బెయిల్ రద్దు చేయడానికి కేసులు ఏమంటూ బండి సంజయ్ తరఫున లాయర్లు వాదించినటువంటి పరిస్థితి. పోలీసులు వేసినటువంటి బెయిల్ రద్దు పిటిషన్ ను ఎక్విట్ చేయాలంటూ కూడా న్యాయమూర్తిని బండి సంజయ్ తరఫున లాయర్లు కోరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాదోపవాదనలు జరిగిన తర్వాత ఇవాళ గంటకు పైగా హన్మకొండ కోర్టులో ఇటు ప్రభుత్వం తరఫున లాయర్లు, బండి సంజయ్ తరఫున లాయర్లు వాదించిన తర్వాత ఇవన్నీ విన్న తర్వాత హన్మకొండ కోర్టు బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ పై రేపటికి వాదనలు వినాలంటూ కూడా వాయిదా వేసిన పరిస్థితి ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.